అనకాపల్లి జిల్లా అనకాపల్లి గత నెలలో లంకెలపాలెంలో జరిగిన ఘోర ప్రమాదంలో అదృష్టవశాత్తు బయటపడిన సంతబయలు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు కర్రి అప్పాజీ జన్మదిన వేడుకలు సంతబయలు పెద్దరామస్వామి ఆలయ కమిటీ పెద్దలు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ మరియు జాంటీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా పెద్దరామస్వామి ఆలయంలో కర్రి అప్పాజీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సంతబయలు శ్రీ కాశీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో కోరుబిల్లి ఆరుద్ర, కర్రి అప్పారావు ఆధ్వర్యంలో తమ మిత్రుడు ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక సంతబయలు వద్ద ఎలిమెంటరీ స్కూల్ నందు విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డేడ శంకర్రావు, కర్రి చిన్న అప్పలనాయుడు, కోరుబిల్లి ఆరుద్ర, సూరిశెట్టి గిరి, కర్రి అప్పారావు, కోరుబిల్లి పరి, పెతకంశెట్టి శ్రీను, సూరిశెట్టి బంగారునాయుడు, నోముల లక్ష్మణరావు, కాండ్రేగుల సాంబ, పెంటకోట కృష్ణ, ఆళ్ల సోను, కర్రి లక్ష్మీనారాయణ, రాజు, బుద్ధ పాండు తదితరులు పాల్గొన్నారు. బుక్స్, నెక్స్ట్ కొన్ని పెన్నులు, ఇవన్నీ కూడా మీ నీడ్స్ ఉంటాయి కదా. ఆబ్జెక్టివ్స్, బ్యాగ్ లో ఉన్న ఆబ్జెక్టివ్స్, బుక్స్, ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారు? మీరు నీట్ గా చదువుకొని బాగా డెవలప్మెంట్ అవుతారని. అవునా? మరి ఆ సార్కి బర్త్డే విషయం చెప్పండి ఒకసారి. అన్న కర్రి అప్పాజీ గారి పుట్టినరోజు సందర్భముగా మరి ఈరోజు మన రాముడి వారి కోవిల్లో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, అదేవిధంగా అంగన్వాడీలో ఉన్న కుర్రవాళ్ళకి కూడా విద్యార్థులకు ప్రత్యేకంగా వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మా యొక్క పెదరామ జాంటీ యూత్ సభ్యులు కానీ, మా సంతబయల పెదరామ యూత్ సభ్యులు కానీ, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా మన అప్పాజీ గారు ప్రస్తుతానికి గత నెలలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా హాస్పిటల్లో వైద్యం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి మన రత్నాకర్ గారు, గౌరవనీయ శ్రీ దాడి రత్నాకర్ ప్రత్యేకంగా వారిపై శ్రద్ధ తీసుకొని సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన కరిచిన్నప్పలనాయుడు కుమారుడైన తులసీరావు గారు డాక్టర్గా నిజంగా మన అందరి గర్వకారణం ఏంటంటే ప్రత్యేకంగా అప్పాజీపై శ్రద్ధ తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని వచ్చి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మరి అప్పాజీ గారు వేగంగా కోలుకొని వచ్చే సంవత్సరం మన అందరి మధ్య కూడా పుట్టినరోజు చేసుకొని ఇంటి నూరేళ్లు ఉండాలని ఆ సీతారాముల్ని, అన్నపూర్ణమ్మ వారిని, శ్రీ లోకాంబిక అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పాజీ. పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ శ్రీ లోకాంబిక అమ్మవారి సేవకుడు పెదరామస్వామి దేవస్థానానికి మెంబర్ అయినటువంటి మా కర్రి అప్పాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయు ఆరోగ్యాలతో మళ్ళీ మొన్న జరిగిన దీంట్ నుంచి త్వరగా కోలుకొని క్షేమంగా రావాలని ఆయనని పెదరామస్వామి కోవిల్లో ఈరోజు పూజా కార్యక్రమం చేసి, అలాగే సంతబయలు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి కొద్ది చారిటీ కార్యక్రమాలు, పెన్నులు, పుస్తకాలు, వాటర్ బాటిల్స్ పంపకం పెట్టడం జరిగింది. ఆయన్ని ఆ పెదరామస్వామి, ఆ చల్లని తల్లి నౌకాంబికాదేవి చల్లని చూపు చూసి త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమానికైనా సరే ముందుండి చక్కగా నిర్వహించే మన కర్రి అప్పాజీ ఈరోజు రకమైన ఇబ్బందుల్లో ఉన్నాడు. పాపం అతన్ని భగవంతుడు ఈ మెడికల్ విషయంలో మన హాస్పిటల్లో ఉన్నా సరే ఆపరేషన్లు అవుతున్నాయి. చక్కగా భగవంతుడి దయ వల్ల అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకొని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అప్పాజీకి మరిన్ని పుట్టినరోజు జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు ఆశీస్సులు, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.